కూసే టైంలో మేయడం, మేసే టైంలో గూయడం అంటే ఇదేనేమో. ఎందుకలా అంటున్నా అంటే, ఎవరైనా నిమ్మకాయ నిలువ పచ్చడి పెట్టాలనుకుంటే నిమ్మకాయ ముక్కల్ని చలికాలంలోనే కట్ చేసి ఉప్పు కలిపి మాగబెడతారు. కనీసం ఒక నెల రోజులైనా ఈ నిమ్మకాయ ముక్కలు మాగిన తర్వాత ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ నిమ్మకాయ నిలువ పచ్చడిని తాలింపు వేసుకొని ఎండాకాలం మొత్తం తింటారు అన్నమాట. ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి చలవ చేస్తుంది కాబట్టి ఎండాకాలంలో చల్లదనం అని తింటారు. అట్లనే ఎండాకాలం అయిపోయేటప్పుడు మామిడికాయ నిలువ పచ్చడి పెట్టి ఆ మామిడికాయ నిలువ పచ్చడిని ఎప్పుడు తింటారంటే వర్షాకాలం చలికాలంలో తింటారు. ఎందుకంటే మామిడికాయ పచ్చడి వేడి చేస్తుంది కాబట్టి వాతావరణం కూల్గున్నప్పుడే తింటారు. ఈ నిమ్మకాయ మామిడికాయ పచ్చడి గురించి నాకు తెలిసింది చెప్పినా, అది అవునా కాదో కామెంట్ చేయండి మీరే. ఇంతకీ ఈ సోదంతా మాకెందుకమ్మా అనుకుంటున్నారా? అయితే చెప్తా వినండి. నిమ్మకాయ పచ్చడి టైం అయిపోయింది, మామిడికాయ పచ్చడి పెట్టే టైం కూడా అయిపోయింది. కానీ మేము ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరానికి సరిపడా మామిడికాయ నిల్వ పచ్చడి పెట్టలేదు కాబట్టి. మామిడికాయ పచ్చడి పెట్టకపోవడానికి కూడా చాలానే రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే తినాలని ఇష్టం ఉన్నా తినలేని పరిస్థితి అన్నమాట. నిమ్మకాయ పచ్చడి చల్లదనం అని చెప్పిన కదా, అందుకే ఇలా ఎప్పుడైనా పచ్చడి తినాలనిపిస్తే తినొచ్చు అని.